నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్. గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి జిల్లా మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏరియల్ సర్వే కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో చేస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున వరదలు పోటెత్తున్నాయి, ముంచెత్తున్నాయి. ఇది ఏకంగా ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు వచ్చి కార్లు కొట్టుకుపోతున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. ఒక రకంగా కనీ విని ఎరగని రీతిలో ఇవాళ కామారెడ్డిని వరదలు పెద్ద ఎత్తున ముంచెత్తున్నటువంటి నేపథ్యం బీభత్సం సృష్టిస్తోంది. సో ఇటువంటి సందర్భాల్లో ప్రధానంగా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల నుంచి, మంత్రుల నుంచి, స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తల దాకా కూడా ప్రజలకు చేరువుగా ఉండి వాళ్ళందరినీ కూడా కాపాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు శ్రీనివాస్ గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కామారెడ్డి నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అసలు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే. ఏం సార్, కామారెడ్డిలో ఎప్పుడు చూడనటువంటి వర్షాలు, వరదలు, ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు అక్కడ సాధారణంగా? అసలు సడన్ గా వచ్చిందండి. ఎట్లాంటి వాతావరణ హెచ్చరిక లేకుండా సడన్ గా అసలు మేము ఊహించలేనంత విధంగా వచ్చింది. అందరూ కామారెడ్డి ప్రజలందరూ వినాయకుడి ప్రతిష్టాపనలో నిమగ్నమైన టైంలో ఘోరమైన ఈ బీభత్సం అంటే ఎప్పుడు కనీ విని ఎరగని కామారెడ్డిలో నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటికి గత 30 సంవత్సరాల నుంచి ఎక్కడా లేని వర్షం ఫస్ట్ టైం ఇక్కడ కామారెడ్డిలో అతి దారుణంగా పడుతుందండి వర్షం. సో ఇప్పటికి కూడా వర్షం పడుతూనే ఉందండి? ఇప్పుడు పడుతుంది చూడండి. మొత్తం ఇక్కడ పొలం చూడండి, నానిపోయారు మొత్తం. ఇక్కడ చూడండి ఎంత ఘోరం, పొలం మొత్తం ఎట్లా అయిపోయింది. ఇక్కడ మొత్తము ఘోరమైన పరిస్థితి ఉన్నది. అసలు ఎక్కడెక్కడ రోడ్లు మొత్తము, ఇప్పుడు రోడ్లు కానీ ఎక్కడెక్కడ పడిపోయినాయి మొత్తము. దారి పోవడానికి వీలు లేదు, అట్లాంటి పరిస్థితి ఉన్నది. దానితో పాటు అసలు కొంతమంది చిక్కిపోయారు. మేము అదే వెహికల్ ఇప్పుడు వెళ్తున్నాము. ఒక హాస్టల్లో స్టూడెంట్స్ చిక్కిపోయారు, వాళ్ళని తీసేయడానికి ఇప్పుడు వెళ్తున్నాం యూత్ కాంగ్రెస్ మొత్తం కామారెడ్డి నుంచి. నేత కూడా షబీరాల్ గారు కూడా ఇందాకనే కాల్ చేసిండు. ఎవరున్న కార్యకర్తలు ఖచ్చితంగా పోవాలి, మీరు సహాయ కార్యక్రమాలు ఉండాలనే ఉద్దేశం పోతే మేము ఇప్పుడు గత మా యూత్ కాంగ్రెస్ అంటే కమిటీకి వెళ్తున్నాము. సో శ్రీనివాస్ గారు, ప్రధానంగా ఇప్పుడు యూత్ కాదు నిన్నటి నుంచి కూడా మీరు చాలా మందిని ఇప్పటికే సురక్షితంగా తరలిస్తున్నారు, బయటికి తీస్తున్నటువంటి పరిస్థితులు, ఇళ్లలో ఇరుక్కున్నటువంటి వాళ్ళందరూ కూడా తీస్తున్నారు. సో ఇప్పుడు కూడా మీరు అటువంటి రెస్క్యూ ఆపరేషన్స్కి వెళ్తున్నారు. సో ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎన్డీఆర్ఎఫ్ కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహాయక చర్యలు అంతూ ఉన్నాయి? ఇప్పుడైతే నిన్న నైట్ 1 o'clock వరకు పరిస్థితి ఘోరం ఉండే. అజీంబోల్లో కానీ మొత్తం మేము ఇళ్లకు లోపలికి పోయి కూడా అందరం బయటకు తీసుకొచ్చినాము, సహాయ కార్యక్రమాలు చేసినాము. దాంతో ఈరోజు మళ్ళా మార్నింగ్ స్టార్ట్ అందుకుంది వర్షము. మళ్ళా విపరీతంగా అసలు ఎక్కడ చెప్పలేనంత విధంగా ఉన్నది. మొత్తం చాలా మంది కూడా ఆహారం లేని పరిస్థితుల్లో ఉన్నారు. మేము వాళ్ళకి సాయం అందించడానికి పోతున్నాము. దాంతో పాటు ఎంతో మంది రైతులు ఇళ్లకి బయటకు వెళ్తలేరు, ఆ పరిస్థితి ఎదుర్కొన్నది. ఇప్పుడు రోడ్లు పోవడానికి అసలు రోడ్ల ప్రయాణం కానీ మొత్తం దిగ్బంధం అయిపోయింది. కామారెడ్డి చుట్టుపక్కల కంప్లీట్ గా వర్షపాతం మొత్తం కుంటలు, గొడవలు, చెరువుల్లాగా జలమయమైంది, ఒక సముద్రం లాగా. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహాయక చర్యలు అందుతున్నాయి శ్రీనివాస్ గారు? ఉన్నాను, మా నాయకుడు షబీరాల్ గారు ప్రత్యేకంగా నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిండు. ఖచ్చితము ప్రతి ఒక్కరికి ఆహారం అందియాలి, తాగే నీరు అందియాలని షబీరాల్ గారు చెప్పాడు. షబీరాల్ గారు ఏం చెప్పాడంటే ఈ రోజు షబీరాల్ ప్రత్యేకంగా వస్తున్నారు, సీతక్క షబీరాల్ గారు కూడా వస్తున్నారు. మాకు నిన్న కాన్ఫరెన్స్ ఎప్పుడెప్పుడు అప్డేట్ ఇస్తున్నాం, ఎప్పటికప్పుడు ఫోను మా సమాచారం, కామెడీ యొక్క ప్రజల యొక్క సమాచారం షబీరాల్ గారు తెలుసుకుంటున్నారు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్నది. వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా పళ్ళు, పలహారాలు, ఆహార ప్యాకెట్లు షబీరాల్ గారు అందడం జరుగుతుంది. మేము తీసుకుపోయి ప్రతి ఇంట్లో ఇచ్చేస్తున్నాం. కానీ ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏరియల్ సర్వేకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సీతక్క గారు అక్కడ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా హరీష్ రావు లాంటి వాళ్ళు ఇప్పుడు మెదక్ ముంపు ప్రాంతాలు తిరుగుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చూసుకుంటే మైనంపల్లి రోహిత్ కానీ, మైనంపల్లి హనుమంతరావు కానీ, లేదంటే కనుక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు కానీ, ఇట్లా వీళ్ళందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండి సహాయక చర్యలు అక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం, వాళ్ళందరినీ కూడా కాపాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రధానంగా కామారెడ్డి పట్టణం కూడా వాళ్ళ గురైనటువంటి నేపథ్యంలో మీ కామారెడ్డి ఎమ్మెల్యే, ఇద్దరు సీఎంలని ఓడించినటువంటి కాటేపల్లి వెంకటరమణారెడ్డి ఎక్కడా కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి, ఆయన అసలు ఉన్నారా లేరా? అసలు ప్రజలకు కనీసం ఇంత సీరియస్ గా వరదలు ముంచెత్తినటువంటి నేపథ్యంలో ఎక్కడ పోయారు కాటేపల్లి? అవునండి, ఇప్పటిదాకా రమణారెడ్డి గారు నిన్న నైట్ ఒకసారి 1/2 hour కనబడ్డాడు, మళ్ళీ పబ్లిక్ తో లేరు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రమణారెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే గారు, పాత ఎమ్మెల్యే గంపూర్ గారు ఎవరు కనబడట్లేరు. మేమే ఖాళీ కార్యకర్తలం అందరం ప్రతి ఒక్కరము ప్రతి జాగలకు పోయి మేము ప్రతి వాళ్ళ సహకారాలు అందిస్తున్నాం. ఎందుకంటే ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ఎట్లాంటి రాజకీయం చేయొద్దనే ఉద్దేశంలో షబీరాల్ గారు చెప్పారు.
ఏ రాజకీయం చేయడం అవసరం లేదు. ప్రశాంతంగా స్వచ్ఛందంగా మన పని ఏ సహాయ కార్యక్రమాలు అందించాలని కార్యకర్తలకు శబరిలాల్ గారు ఆదేశించారు. దాన్ని మేము ప్రొద్దున నిన్న నైట్ నుంచే రాత్రి మేము పడుకోకుండా వాళ్ళ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నామండి. ప్రతి ఒక్కరిని బయటకు తీసుకొచ్చి అందరికి సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తామని మేము తెలియజేస్తున్నాం. లేలే శ్రీనివాస్ ఇక్కడ రాజకీయం చేయటం కాదు, కానీ స్థానిక ఎమ్మెల్యేగా ఆయన ఇప్పటికే చాలా వరకు ఆదర్శమైనటువంటి ఎమ్మెల్యేగా పేరొందినటువంటి వ్యక్తి కాటేపల్లి వెంకటరమణారెడ్డి. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే పార్టీ యాక్టివిటీస్లో కొంత యాక్టివ్గా లేరు. మరి ఇప్పుడు కనీసం ఆ నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల కోసమైనా వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు రావాల్సినటువంటి బాధ్యత లేదా ఆయనకి? అవునండి, అవును, ఇది మాత్రం ఖచ్చితం. పబ్లిక్ ప్రజలు కూడా చూస్తున్నారు, అసలు మేము ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఏంది ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారు ప్రజలు కూడా గమనిస్తున్నారు. మేము కూడా చూసినాం చాలాసేపు, ఎక్కడ లేరు. ప్రజలు కూడా అంటున్నారు ఇప్పటిదాకా ఇతను ఇద్దరు సీఎంల మధ్య గెలిచిండు, ఇప్పటిదాకా ఇతను ప్రజల మధ్య లేడు అని ప్రజలు కూడా అంటున్నారు. ఇప్పుడు ఆపద టైంలో ఈ ఆపద టైంలో ఉండాలి కాబట్టి ఇప్పటికైనా ఎప్పటికైనా కానీ ఇక్కడ ఏం కనవలేదు మాకు. కనీసం సమీక్షను చేశారా ఎమ్మెల్యే? ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల అధికారులతో కానీ, లేకుంటే అడ్మినిస్ట్రేషన్ పోలీసు అధికారులు కానీ, లేకుంటే రెవెన్యూ అఫీషియల్స్తోనే కనీసం సమీక్షను నిర్వహించారా ఆయన కనీసం ఇప్పటిదాకా? ఏమో ఇప్పటికైతే మాకదేం సమాచారం లేదండి. మాకు తెలిసిన మట్టుగా ఏమో నిర్వహించలేదు అనిపిస్తున్నది. ఎందుకంటే మేమే నిన్న కాంగ్రెస్ కార్యకర్తలు శబరిలాల్ గారు అయితే ఇప్పటికీ ఒక 5 minutes కింద కాల్ చేసిండు. శబరిలాల్ గారు ఎక్కడ మీరు ఉన్నా సరే, ఎక్కడ మీరు ఫస్ట్ సహాయ కార్యక్రమం ఉంచాలని శబరిలాల్ గారు ప్రత్యేకంగా చెప్పిండు. ఆయన 10-10 minutes ఒకసారి కాల్ చేసుకుంటా ఏం జరుగుతుంది కామారెడ్డిలో, ఎట్లాంటి పరిస్థితి నెలకొన్నది అనే ఉద్దేశంలో శబరిలాల్ గారు తెలియజేసుకుంటున్నాడు. వాళ్ళకి ఏం అందియాలి అక్కడికి వెళ్ళి, వాళ్ళ పోలీసు వాళ్ళకి ఎస్పీ కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ ఆర్డీఓ కానీ అందరూ అందుబాటులో ఉండేటట్టు శబరిలాల్ కూడా మాట్లాడడం జరుగుతున్నది. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త ఏమున్నా ఏం చేయకున్నా ఈ ఆపద టైంలో మనం అంతా కార్యకర్తలం ఉండి ఈ సాయం చేయాల ఉద్దేశం శబరిలాల్ చెప్తున్నారు. శబరిలాల్ మీరు మాట్లాడుతున్నా కూడా కాల్ వస్తుంది మాకు శబరిలాల్ గారిది. ఎందుకంటే ఈ ఆపద చాలా ఇప్పుడు కొంతమంది కొట్టుకుపోయే పరిస్థితిలో ఇంకా హౌసింగ్ లో కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా తీయడానికి మళ్ళీ పోతున్నాం మేమందరం కలిసి. కానీ ప్రధానంగా ఇప్పుడు హౌసింగ్ బోర్డు కాలనీ ప్రధానంగా మునుకకు గురైంది. చాలా వరకు ఫస్ట్ ఫ్లోర్ దాకా నీళ్ళు వచ్చేసినాయి. చాలా వరకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వీడియో చేసి మమ్మల్ని కాపాడండి అని మొరబెట్టుకున్నటువంటి వీడియోలు కూడా బాగా వైరల్ అయినాయి. కానీ ఇక్కడ ప్రధానంగా ఏ ప్రాంతాలు ఎక్కువ ఎఫెక్ట్ అయినాయి? కామారెడ్డి జిల్లా మొత్తం తీసుకుంటే పట్టణంతో సహా ఏ ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయినాయి శ్రీనివాస్ గారు? కామర్లో హౌసింగ్ బోర్డు కాలనీ ఒకటి, బతుకమ్మ కుంట ఒకటి, సరంపల్లి ఒకటి, మళ్ళా జిఎస్ఆర్ కాలనీ ఒకటి, దాంతోపాటు రాజంపేట ఒకటి, చాలా ఏరియాలల్లో మొత్తం కామారెడ్డి టౌన్ లో అయితే ఘోరమైన పరిస్థితి. చుట్టుప్రక్కల మొత్తం సముద్రం ఎట్లా ఉంటుందో ఆ విధంగా కనబడుతున్నది. ఎప్పుడు కనివిని ఎరగని మేము కామారెడ్డి ఇప్పటిదాకా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు చూడలేం. అంత ఘోరమైన పరిస్థితి ఉన్నది, అసలు చెప్పరాదు. అసలు దీన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఘోరమైన పరిస్థితి ఉన్నది ఇక్కడ. సో నిన్నటి నుంచి ఇప్పటిదాకా మీరు ఎంతమందిని కాపాడుంటారు? ఎందుకంటే మీ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి, మీ స్టేటస్లు కానీ, లేదంటే మీ ఫేస్బుక్ అకౌంట్స్, కాంగ్రెస్ పార్టీ పేజెస్లో కూడా మీ వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు ఎంతమందిని రక్షించుంటారు ఇప్పటిదాకా? ఇప్పటిదాకా మినిమం మేము సంఖ్యాబలం చెప్తలేము కానీ 500కు పైగా 500 పైగా మేము ఇళ్లలో ఉన్న మొత్తం లోతట్టు ప్రాంతాలు ఉన్నప్పుడు టీచర్స్ కాలనీ ఉంది 19th వార్డ్ లో కామారెడ్డిలో. లోతట్టు ప్రాంతం కంప్లీట్ గా ఇండ్లు మొత్తం మునిగిపోయినాయి. వాళ్ళకి పోయి కూడా స్విమ్మింగ్ జాలర్స్ పట్టుకపోయి కూడా వాళ్ళని బయటకు తీసుకొచ్చి మినిమం నిన్న మార్నింగ్ నుంచి నైట్ వరకు మినిమం 500 ఎబోగా మేము బయటకు తీసుకొచ్చిన సాయం చేసినట్టు మాకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉంది? వాళ్ళు ఏ విధంగా సహాయక చర్యలు ఇన్వాల్వ్ అవుతున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది? లేదంటే పాపం ఎన్డీఆర్ సిబ్బంది కూడా అందరితో సహకరించుకుంటా వాళ్ళు స్పాట్ల వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, ఎన్డీఆర్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా సహకరించుకుంటా సహాయ కార్యక్రమంలో వాళ్ళు కూడా మునిగి ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు రైతాంగం పరిస్థితి ఏంటి శ్రీనివాస్ గారు? అక్కడ పరిస్థితి ఎందుకంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో రైతుల పరిస్థితి ఏంటి? రైతులు చూడండి, పంట మొత్తం ఎట్లా మునిగి చూడండి. అసలు వాళ్ళు వేయలేని పరిస్థితి కంప్లీట్ గా. చూడు మళ్ళీ పనికి రాకుండా మీరు చూసిన లైవ్ లో ఉన్నాము మేము, అక్కడ మధ్యలో పోయే మార్గంలో ఉండేది. పాపం రైతులు అయితే గోడు కంప్లీట్ గా కొన్ని వేల ఎకరాలు మునిగినాయి. కంప్లీట్ గా కొద్దిగా కాదు, కంప్లీట్ గా మునిగినాయి కొన్ని వేల ఎకరాలు రైతులై. సో ఇప్పుడు కాదు శ్రీనివాస్ గారు, ప్రధానంగా ఈ వరదలకి కాదు శ్రీనివాస్ గారు, ప్రధానంగా ఈ వరదలకి కారణాలు ఏంటి? ఒక్కసారిగా ఇంత వాటర్ మొత్తం ఇట్లా ఫ్లడెడ్ అవడానికి కారణాలు ఏంటి? అసలు కామారెడ్డి ఎందుకు మునిగింది ఈసారి? అసలు ఆ సిచ్యువేషన్ కాలేదు. అందరికి అసలు సడన్ గా వర్షం రావడం మనం ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎట్లాంటి వాతావరణ హెచ్చరికలు కూడా ఏం లేవు. బాగా ఎండ కొడుతున్నది. మేము నార్మల్ గానే మంచి వినాయక చవితి జరుపుకుంటున్న సందర్భంగా సడన్ గా ఈ వాన రావడం అన్నది చాలా బాధాకరం. కామారెడ్డి ప్రజలు ఎప్పుడు మర్చిపోలేరు ఇట్లాంటి సిచ్యువేషన్. అసలు కామారెడ్డి ప్రజలు ఎట్లాంటి సిచ్యువేషన్. అమ్మగారు చూడు అమ్మ కూడా ఎట్లా పోతున్నది పాపము. అమ్మ చూడు పాపం ఘోర పొలం కూడా, అమ్మ పొలం కూడా మొత్తం మునిగింది. అమ్మ కూడా ఇప్పుడే బయటకు వచ్చిన పొలంలోకి వెళ్ళి
ఘోరమైన పరిస్థితిలో ఉన్నది. అమ్మ కూడా అమ్మతో మాట్లాడించగలుగుతారు ఒకసారి? పంట పొలాలు ఇట్లా అమ్మ వరదలు ఉన్నాయి, నీ పంట పొలాలంతా మునిగిపోయింది, ఏంటి పరిస్థితి? ఎట్లా చెప్పాలి సారు, ఇగో ఇట్లా ఉన్నది వాన, ఇట్లా ఉన్నది. ఇగో గొర్రె పిల్లలు బర్రు మేపుతున్నాము, ఇగో రోడ్ పోనా, ఇగో ఏమో ఏడబోతాయి ఇక నీళ్ళే. నీ పొలం మొత్తం మునిగిపోయిందా అమ్మ? అంతా మునిగిపోయింది. నువ్వు గతంలో ఎప్పుడైనా చూసినావు పెద్దమ్మ ఇట్లాంటి వానలు? ఇగో ఇది చూడు, పంటలు ఇగో ఇట్లానే ఉన్నది సార్. ఇగో పంటలో ఇగో నీళ్ళే ఉన్నది. ఈ వానలు నాకు 50 సంవత్సరం అయింది సార్, నేను చూడలే. ఇప్పుడు వరకు ఉంది అంటే ఏడ ఉంటే నీళ్ళే కనిపిస్తున్నాయి. ఏం చేయాలి? మాకు బర్రు ఉన్నది, ఇక బర్రు మేపుతున్నాయి. ఇగో వానలు అంటే ఇక ఈ చెరువు నిండింది, ఇక బోర్ దగ్గర వచ్చింది. ఏం చేస్తాం? అమ్మ చెప్తుంది 50 ఏళ్ల నుంచి ఇప్పటికీ ఎప్పుడు చూడలేని పుట్టినప్పటి నుంచి అని చెప్తుంది. శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు ఎవరైనా రక్షించాలన్నా కాపాడాలన్నా మీరు వెళ్తున్న క్రమంలో చాలా వరకు రోడ్లన్నీ తెగిపోయినటువంటి పరిస్థితి, మీరు ఎట్లా రీచ్ అవుతున్నారు? ఖచ్చితంగా మేము తడుచుకుంటా గానీ వెళ్తున్నాము. ఎందుకంటే ఇది ఆపద టైము, మనం ఖచ్చితంగా పోతాం. రోడ్లు కూడా మొత్తం తెగిపోయినాయి కంప్లీట్ గా. అసలు దుశ్చర్య ఎట్లా ఉన్నదంటే రోడ్ల పరిస్థితి అయితే ఘోరమైన పరిస్థితి. ప్రకృతి నిజంగా ఆ దేవుడు ఇంత పెద్ద అన్యాయం ఎందుకు చేసినో కామెడీ కానీ మేము అనుకుంటున్నాం. ఇంత ఘోరంగా పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఇప్పుడు సహాయ కార్యక్రమాల్లో పోతున్నాం. రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. మీరు ఇంకా కూడా సహాయక చర్యలు ఈ విధంగానే కొనసాగండి, చాలా వరకు ఇబ్బందులు ఉన్నటువంటి రక్షించండి. థ్యాంక్ యూ. మీరు అంత పరిస్థితులు అంత గందరగోళంగా ఉన్నప్పటికీ, వరద బీభత్సం ఉన్నప్పుడు కూడా మాతో పాటు లైవ్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో ఇది కామారెడ్డిలో పరిస్థితి, చాలా ఘోరమైనటువంటి పరిస్థితి, వరద బీభత్సం ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ఎప్పుడైనా గతంలో ఇటువంటి వరదలు వర్షాలు చూసినటువంటి నేపథ్యంలో మీరు కూడా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.